చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్ లాంటి సూక్ష్మజీవుల నుంచి మన శరీరానికి రక్షణ కలుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే సబ్బుకు వైరస్లను నాశనం చేసే కెపాసిటీ ఉంటుంది. మన చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు కొలాయి వద్ద ఉంచి కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మన చేతికి అంటుకున్న కొన్ని వైరస్లు నాశనం అయిపోతాయి. మనం వాడే సబ్బుకు ఇంత సామర్థ్యం కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే సబ్బు అనేది హైబ్రిడ్ నిర్మాణం కలిగి ఉంటుంది. సబ్బు అణువుకు ఉండే తల భాగాన్ని హైడ్రోఫిలిక్, తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ అని అంటారు. హైడ్రోఫిలిక్ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు. హైడ్రోఫోబిక్ భాగం నూనె మరియు కొవ్వు లాంటి వాటితో అనుసంధానం అవుతుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలదు. సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులను నీటి ప్రవాహంలో ఉంచినప్పుడు ఆ నీరు సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్ భాగాన్ని తనతో తీసుకుపోతుంది. దీంతో సబ్బు అణువు తోక భాగం వద్ద ఉన్న నూనె, కొవ్వు, వైరస్లు సైతం సబ్బు అణువుతో చేతు నుంచి విడుదలై బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా సోపు వైరస్లను నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కరెన్సీ వెనుక ఉన్నటువంటి సింబల్స్ అర్థం తెలుసుకుందాం. ప్రతి దేశానికి ఆ దేశపు ప్రత్యేక కరెన్సీ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. మన దేశంలో ఉన్నది రూపాయి. దీని సింబల్ హిందీలోని ఆర్ అక్షరాన్ని పోలి ఉంటుంది. రూపాయిలోని రాను ఆధారంగా చేసుకొని ఈ సింబల్ని రూపొందించారు. ఇక డాలర్ విషయానికి వస్తే డి అక్షరంతో మొదలవుతుంది. అయితే దీనిని ఎస్ అక్షరం మాదిరిగా ఎందుకు రాస్తారు? పాండ్ విషయంలోనూ కూడా ఇటువంటి సందేహమే వస్తుంది. ఇది ఎల్ అక్షరం మాదిరిగా కనిపిస్తుంది. ఇలా ఉండటం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా డాలర్, బ్రిటన్ పాండ్ విషయానికి వస్తే డాలర్ గుర్తు ఈ విధంగా, పాండ్ గుర్తు ఈ విధంగా కనిపిస్తుంది. మన దేశ కరెన్సీ రూపాయిలోని తొలి అక్షరం ఆర్. దీనికి దేవనాగరిలోని ఆర్ని కలిపి ఈ విధంగా రూపొందించారు. దీనిని ఉదయ్ కుమార్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ సింబల్ రూపకల్పనకు ప్రభుత్వం ఒక పోటీ నిర్వహించి చివరికి ఈ చిహ్నాన్ని ఎంపిక చేసింది. డాలర్కు ఈ సింబల్ ఎలా వచ్చిందంటే హిస్టరీ వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారం సౌత్ అమెరికాలోని స్పానిష్ భారీ మొత్తంలో వెండి లభ్యమైంది. దీంతో స్పానిష్ ప్రజలు ఆ వెండితో నాణాలు తయారు చేయించుకోవడం ప్రారంభించారు. వీటిని పెసో డే ఓచో అని అనేవారు. దీనికి షార్ట్ పదంగా పెసోస్ అని పిలిచేవారు. అలాగే రాసేటప్పుడు దానిని పిఎస్ అని రాసేవారు. మొదట్లో ఎస్ అక్షరంపై పీను ఉంచారు. ఆ తర్వాత పి అక్షరంలోని నిలువు గీతను మాత్రమే ఉంచి దానిని ఈ సింబల్గా మార్చారు. ఇప్పుడు పాండ్ సైన్ అంటే ఈ సింబల్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. లాటిన్ భాషలో 1 పాండ్ అంటే లిబ్రా అని అంటారు. ఈ లిబ్రాలోని ఎల్ నుంచి స్టర్లింగ్ సింబల్ అంటే ఈ పాండ్ను రూపొందించారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.